హాయ్ అండి. మనకు తెలిసిందే కుంభమేళాకి ఎళ్ళారు. ప్రయాగరాజ్ దగ్గర ఏదైతే ఉందో, అక్కడికైతే పవన్ కళ్యాణ్ గారు ఎళ్ళడం చూసాం. అక్కడైతే మనం చూసాం ఆయన అన్‌ఫిట్‌గా కొంచెం కనిపిచ్చాడు. అంటే కొంచెం పొట్టేసుకొని ఉన్నారు. దీని గురించి చాలామంది ఎదవలు అయితే ఎదవలనుకోవచ్చు, వేస్ట్ గాలనుకోవచ్చు మాట్లాడుతా ఉన్నారండి. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బాడీ ఆయన ఇష్టం. ఆయన ఎలా ఉన్నాడో నీకనవసరం. హీరో అయితే సిక్స్ ప్యాక్ ప్రతి ఒక్కళ్ళు సిక్స్ ప్యాక్‌తో ఉండాలనే రూల్ ఏం లేదు గదా! కాబట్టి అది గాక ఈయన మంత్రి అయ్యారు. కొంచెం కూర్చొనే ఎక్కువ పనులు చేస్తా ఉంటారు. రాజకీయ నాయకులంటే కూర్చొని ఎక్కువ పనుంటుంది. సమీక్షలు, మీటింగులు ఆ మీటింగ్ చేసేటప్పుడు ఎంతో కొంత టీ తాగుతుంటారు, సమోసాలు ఇలా ఏదో చదువుతాం. మనమే ఖాళీగా ఎళ్లి జాబ్ కూర్చుంటేనే మనం గూడా మనకే పొట్టలొస్తా ఉంటాయి. కాబట్టి దాన్ని పట్టుకొని మరీ ఇంత మరీ చేయడం అనేది ట్రోలింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. అది గూడా సంస్కారం గాదు. ఎదుటి వాళ్ళ బాడీ షేమింగ్ అనేది సంస్కారం గాదు. అది కొంచెం నేర్చుకుంటే బావుంటుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే కొంతమంది ఎదవలైతే దీని గురించి మాట్లాడుతా ఉన్నారు. ఆహ్, అది వాళ్ళ హ్మ్. వదిలేయాలి. హ్మ్. ఎందుకంటే ఇంక వాళ్ళకి అదే పని. వాళ్ళకి వేరే పనేం ఉండదు. పనికొచ్చే పని ఒక్క మాట చెప్పరు. పనికొచ్చే ఏదైనా మంచి జరిగినప్పుడు దాని గురించి చెప్పేది జరగదు. అలానే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా చాలా తప్పులు చేస్తా ఉంది. దాని గురించి ఎత్తి చెప్పకుండా ఇలా బాడీ షేమింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. పనికిమాలిన న్యూస్‌లు అన్నీ అయితే వస్తా ఉన్నాయి. సరే వాటి గురించి పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ అయితే అక్కడికెళ్ళింది కారణం ఏంటి సనాతన ధర్మం గురించి అనుకున్నారు. కానీ అంతే తీయలేదు. ఏదైతే ఆయన మాల యేసుకున్నారో మళ్ళీ ఎందుకు సనాతన ధర్మం కాపాడడానికి యేసుకున్నారు. అంతకుముందు తిరుపతి కోసం, సనాతన ధర్మం కోసం మాల వేసుకొని అదే దీక్ష చేశారు ఆయన. తిరుపతి కొండ మెట్లు కూడా ఎక్కడం చూసాం మనమైతే అలిపిరి మీదుగా. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ దీక్ష కోసం మళ్ళీ మాల వేసుకొని అటు సౌ దక్షిణ భారతదేశం అంతా టెంపుల్స్ తిరగడం చూసాం. ఆ తర్వాత తీసేస్తారనుకుంటే తీయలేదు. మళ్ళీ ఇక్కడ కూడా రావడం చూసాం. చూద్దాం ఢిల్లీ కూడా పర్యటనలో కూడా ఆయన కనిపించడం చూసాం. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆహ్ ఆయన మీద ట్రోల్స్ చేయడం కరెక్ట్ కాదండి. అది మీరు కొంచెం అర్థం చేసుకొని కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్‌లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మీరు ఏదో సరదాకి లేకుంటే దేనికో వ్యూస్ కోసం చేస్తే మటుకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో దారుణంగా ఉంటారోళ్ళు. పట్టుకొని మరీ రోడ్ల మీదయితే చితకొడతా ఉంటారు. అంత దారుణంగా ఉంటారు వాళ్ళైతే. జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు.